అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునేందుకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారన్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎక్స్లో ఆయన ట్వీట్ చేస్తున్నటువంటి అంశాలు కానీ ఆయన టీం డీల్ చేస్తున్నటువంటి విషయాలు కానీ చూస్తే ఇది ఎవరికైనా అర్థమవుతుంది. విదేశాల్లో చిక్కుపడిపోయిన వారి దగ్గర నుంచి ఇక్కడ ఇంట్లో సమస్యలు ఉన్న వారి వరకు కూడా లోకేష్ చుట్టూ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెట్వర్క్ అంతా ఆయన ఎలా చేయగలుగుతున్నారు, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం సార్. ఈ అంటే జనరల్గా సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్కి రెఫర్ చేయడం అనేది ఒక పద్ధతిగా ఉండేది. అవును. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం గారికి రిప్రజెంట్ చేయడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంట్ చేయడం, నారా లోకేష్ గారికి స్పెషల్గా ఇటువంటి కేసెస్ ముఖ్యంగా విదేశాల్లో చిక్కుబడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఆస్తి తగాదాలు కూడా ఆయనకే కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇవన్నీ సాల్వ్ చేయడానికి అసలు ఒక టీం ఏమన్నా పనిచేస్తుందా ఏంటి అసలు ఆయనకున్న నెట్వర్క్? సార్ ఇది ఒక నాయకుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినారంటే సార్, ఇప్పుడు లోకేష్ గారిని ఇంతకు ముందర పప్పు అని చెప్పేసి ఆయన హేళన చేసినారు. పప్పు అన్న వాళ్ళందరినీ తుప్పు రేగొట్టే విధంగా ఆయన ఎలక్షన్లో మెజారిటీ రావడం గెలవడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది సార్, లీడర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ అని చెప్పేసి. సో నాయకులు అనేవాళ్ళు తయారవుతారని చెప్పేసి. ఇప్పుడు మీరు ప్రత్యేకించి లోకేష్ గారిని రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే నుంచి చూసినారంటే, ఇనీషియల్గా ఎవరైనా సరే ప్రజా దర్బారు కండక్ట్ చేయడము, వచ్చిన వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము, ఫోటోకి పోజులు ఇవ్వడము ఏదో కామన్గా జరుగుతుంది. ఇది ఏదన్నా అంటే ఇనీషియల్ స్టంట్లా అని చెప్పేసి కొంత మనకు కూడా ఉంటుంది, గమనిస్తూ ఉన్నాం. కానీ 6 months అయిన తర్వాత కూడా ఆయన కన్సిస్టెంట్గా ఈ ప్రజా దర్బార్ కండక్ట్ చేయడం. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి నుంచి మీరు చూసినారంటే, నెల్లూరులో ఒక పెద్ద ఆమెకి హెల్త్ బాగాలేక నారాయణ హాస్పిటల్లో జాయిన్ చేయించినారు. కానీ అది వైద్యం పూర్తి అవ్వడానికి కావాల్సినటువంటి డబ్బులు లేదు. ఆ కుర్రాడు ఆయనకి ఇది చేయగానే ఇమ్మీడియట్గా ఆయన రెస్పాన్స్ ఇవ్వడం. అదేవిధంగా ఒక చిన్న బిడ్డ పుట్టిన వెంటనే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటే డబ్బులు లేకపోతే ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అవ్వడం. అదేవిధంగా అమరావతికి సంబంధించి ఒక వితంతు మహిళ, ఆమెకి ఏదో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే డబ్బులు చాలనటువంటి పరిస్థితుల్లో ఆమెకి ఆయన రెస్పాన్స్ ఇవ్వడం, నేను ఉండాను చూసుకుంటాను నా టీం ఉందని చెప్పేసి. అదేవిధంగా కోనసీమ జిల్లా నుంచి దుబాయ్కి పోయి అక్కడ కొన్ని కారణాల చేత ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఆయనకి రీచ్ అయితే వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో ఒక ఇంతకు ముందర ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా కూడా భూ ఆక్రమణ చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు అని అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వడం. ఒక దంపతులు తిరుమలకి వెళ్ళి ఇంతకు ముందర ఉన్నటువంటి దాంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారినాయి అని అంటే వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం. అంటే దీన్ని బట్టి ఏంటేనంటే, ఇప్పుడు మీరు చూసినారంటే సార్, ప్రజలకి ఎంతో కొంత మేలు చేయాలన్నది చిత్తశుద్ధి ఉండాది అన్న మాత్రం మనకు అర్థమవుతుంది. అంటే కన్సిస్టెన్సీ చెప్తుంది. 4 రోజులు చేసేసి వదిలికుంటా. వీటితో పాటు ఆయన సైలెంట్గా ఉన్నారా? లేదు. ఇంతకు ముందర అమెరికాకు పోయి ఎంతోమంది కంపెనీల సీఈఓలతో కలిపి వాళ్ళందరినీ పర్సువేట్ చేయాలనుకున్నటువంటి ఒక ఆలోచన విధానం. రీసెంట్గా టీచర్స్ పేరెంట్స్ ఒక ఇది చేసి అక్కడికి వెళ్ళి స్టూడెంట్స్తో కూర్చొని వాళ్ళ నాన్న ఆయన పక్కన కూర్చొని భోంచేసి భోజనం అయిన తర్వాత వాళ్ళ నాన్న ప్లేట్ ఇతను ఎత్తుకొని పోతున్నటువంటి నేపథ్యం. ఇది అంతా బిహేవియర్ చూస్తే యాక్షన్ అయితే దొరికిపోతారు సార్, ఏదో ఒక సమయంలో దొరికిపోతారు. సో సమ్వేర్ ఏంటంటే ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు బయటకు వస్తుందని మనం అనుకోవాలి. యాక్చువల్గా దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి భరోసా ఏంటి అని అంటే, ఎవరికన్నా వాళ్ళ శక్తికి మించి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎవరో ఒక చదువుకున్న కుర్రాన్ని పట్టుకొని వాళ్ళ పరిస్థితులు ఎక్స్ ద్వారాగాన లోకేష్ గారికి రీచ్ అయ్యేటట్టు చేస్తే మాక్సిమం విషయాల్లో ఆయన స్పందిస్తారు. అంటే మామూలుగా ఆ స్థాయి వ్యక్తుల్ని రీచ్ అవ్వాలంటే ఏ పాలిటిక్స్లో కూడా జరిగేటటువంటి సిచ్యువేషన్ కదా సార్. ఇంతకు ముందర మనం ఇక్కడ తెలంగాణలో కూడా కేటీఆర్ గారు అప్పుడప్పుడు హైదరాబాద్కి సంబంధించి ఎవరైనా ఏదైనా ట్వీట్ చేస్తే రెస్పాన్స్ ఇచ్చేటటువంటి నేపథ్యం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ ట్వీట్లు కాకుండా వేరే ట్వీట్లు నడుస్తున్నాయి రకరకాల. అంటే ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ట్వీట్లు పెట్టినటువంటి సిచ్యువేషన్. ఇలాంటి ఒక సంస్కృతి ఉన్న సిచ్యువేషన్లో లోకేష్ గారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడం అన్నది చాలా ఒక ఏంటంటే దీన్ని ఎలా చూడండి అంటే ఒకటి, ఇప్పుడు విదేశాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడదు. మనమే సుమన్ టీవీలోనే కొన్ని స్టోరీస్ మనం ప్లే చేస్తే అటు కుప్పం దగ్గరకు సంబంధించిన వాళ్ళు, అనంతపురంకి సంబంధించిన బాధితులు కానీ, ఈస్ట్ గోదావరి జిల్లా వీళ్ళందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చే వరకు వీళ్ళ టీం వర్క్ చేస్తుంది. ఆయన దీనికి ఉన్నటువంటి సెటప్ ఏంటి, ఆయన ఎటువంటి నెట్వర్క్ను ఉపయోగిస్తున్నారు,
ఇలా ఎవరికైనా ఇక్కడ జరిగినటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి విదేశాల్లో చిక్కుపడిపోయిన వాళ్ళ వరకు ఎలా రీచ్ అవ్వగలుగుతారు సార్? ఇప్పుడు వాళ్ళది గ్లోబల్ రీచ్ ఉంటుంది కదా సార్ జనరల్గా. ఒకటి వచ్చేసి పార్టీ రీచ్ ఉంటుంది, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు తనయుడైనందువల్ల ఖచ్చితంగా గ్లోబల్ కనెక్షన్స్ ఉంటాయి ఆయనకి. అంటే మాకెందుకులు అనుకుంటే ఉండదు సార్, కానీ జనాల కోసం మేలు చేయాలనుకుంటే వాళ్ళు దే విల్ ఫైండ్ దేర్ ఓన్ వేస్. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇలాంటి బాధల్లో ఇబ్బంది పడుతున్నటువంటి జనాలకి సహాయం చెయ్యాలని చెప్పేసి కన్సిస్టెంట్గా ఒక టీమును పెట్టి ఇలా అందరికి సహాయం చేస్తున్నటువంటి ఒక బిహేవియర్ని ప్రతి ఒక్కరు అభినందించాలి యాక్చువల్గా. అతని మీద కామెడీ చేయడం కాదు. మనం అనుకుందాం సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు 5 సంవత్సరాల్లో ఈయనలాగా రెస్పాండ్ అయిన మంత్రి ఒకరున్నారా? పని నంబర్ కూడా ఎత్తుకోవాలి, పేర్లు కూడా ఎత్తుక్కోవాలి సార్. అందులోనూ సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ గారు అబ్బాయి అయ్యి ఇలాంటి అంటే ఒక ప్రతిరోజు మీరు చూసినారంటే ఆయన ఎక్స్ అకౌంట్లో చూసినారంటే ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఎవరికో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటుంది ఆయన టీము. ఎప్పుడు అంటే ఏదో పేపర్లో స్టంట్లు ఇవ్వడం కోసం 6 నెలలకు ఒకసారి ఒకరికి దారిలో పోతుంటే డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకెవరికి ఏదైనా చేసో చేస్తున్నటువంటి సినిమా స్టంట్లు కాదు ఇవి. ప్రతిరోజు దీన్ని ఒక కార్యక్రమంగా పెట్టుకొని చేయడం అన్నది మీకందరికీ నేను ఉండాను, మీ శక్తికి మించిపోయి. రీసెంట్గా ఒక కార్యకర్త సూసైడ్ చేసుకుంటే దానికి కూడా స్పందించినాడు ఆయన. అది చాలా ఇంపాక్ట్ చూపించినటువంటి కామెంట్స్. ఆయన అనేది ఏంటంటే కష్టాలైనా సరే సుఖాలైనా సరే కలిసి అనుభవిద్దాము, జీవితాన్ని త్యాగం చేయాల్సినటువంటి ఆలోచన తమ్ముళ్ళు ఎవరు చెయ్యొద్దు, నేనుండాను మీకు, మంచి అయినా సరే నాకు చెప్పండి, చెడైనా సరే నాకు చెప్పండి, మన వల్ల అయిన సహాయం మనం చేసుకొని మనం జీవితాన్ని పూర్తి చేద్దామన్న రకంగా ఎమోషనల్గా చెప్పడం అన్నది అంటే అందరూ అంటే ఉంటారు, రాజకీయ నాయకులు ఎంతోమంది ఉంటారు సార్, కన్సిస్టెంట్గా నెలల తరబడి. నాకు తెలిసి ఇప్పుడు ఆయన పోయే విధానంలో ఈ 5 years టెన్యూర్ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఆపతాడని నేను అనుకోవట్లేదు. ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు ఇది గమనిస్తున్నటువంటి ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు దాంట్లో టీడీపీ వాళ్ళని చూసి చేయట్లేదు, లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళని చూసి చేయట్లేదు. ఆంధ్రాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే నేను ఉండానని చెప్పేసి ఒక భరోసా ఇచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం సార్, ఎక్కడైనా ఏదైనా పల్లెటూరులో ఒక సమస్య జరిగింది, ఇప్పుడు మన వీడియోలో మాట్లాడుతున్నాం, దీన్ని చూసిన 10 మంది లోకేష్ గారికి రీచ్ అయినారు అనుకోండి. ఎవరో చదువుకొని ఉంటాడు ఒక పల్లెటూరులో కుర్రాడు, ఆ ఊర్లో పక్కింటి వాళ్ళకి ఎవరికో సమస్య వస్తుంది, అరే మనం సుమన్ టీవీలో చూసినామని చెప్పేసి ఒక లోకేష్ గారికి రీచ్ అయినారు అనుకోండి, వాళ్ళకి సహాయం అందచ్చు కదా. సో ఇప్పుడు లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు అభినందించాలా. ప్రతి ఒక్కరు సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకొని వాళ్ళ కష్టాల్లోంచి బయటపడాలా అన్న పాయింట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా. ఆత్మహత్య చేసుకునే లాంటి సమస్యలు ఉన్నా కూడా సార్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈరోజు మనం చూసినాం వైజాగ్లో ఎవరో ఒక యాప్లో 2,000 రూపాయలు లోన్ తీసుకొని ఆ యాప్లోళ్ళు ఆ కుర్రాడి ఫోటోలు మార్ఫింగ్ చేసి బంధువులకి షేర్ చేసి పరువు తీస్తున్న నేపథ్యంలో ఆ అబ్బాయి వచ్చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. తను భార్యను ఒంటరి చేసిపోయినాడు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆ కుర్రాడు కొంచెం ధైర్యం చేసి ఎవరు తన ఫ్రెండ్స్కి చెప్పుకోవాలంటే కొంచెం ధైర్యం చేసి లోకేష్ గారికి రీచ్ అయ్యి ఉంటే, సార్ ఈ విధంగా వేధిస్తున్నారు, మీరు ఏదైనా నాకు సహాయం చేయండి. దాంట్లో చాలామంది పెట్టే కామెంట్స్లో కూడా అన్నా హెల్ప్ చేయన్నా, అన్నా సహాయం చేయన్నా, లోకేష్ గారు సహాయం చేయనంటారు. అలాంటిది ఒక హెల్ప్ తీసుకొని ఉంటే ఈరోజు ఆ వ్యక్తి చనిపోవాల్సిన అవసరం ఉండదు. బహుశా గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యే ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా ఏదో ఒక స్టెప్ తీసుకుంటే ఈ విధంగా ప్రాణాలు వదిలేస్తున్నటువంటి ఎంతో మందికి ఉపయోగపడి ఉంటుంది. సో మనం కూడా చెప్పేది ఏంటంటే ఎలాంటి కష్టం ఉన్నా సరే, ఎలాంటి సమస్య ఉన్నా సరే, ఇప్పుడు లోకేష్ చావు పరిష్కారం కాదు, చావు అయితే పరిష్కారం, ఎలాగ చనిపోతారు సార్ పుట్టిన వాళ్ళందరూ. కానీ ఆ దేవుడు ఇచ్చినంత వరకు బతకాలనడము మనకు ఉండాల్సినటువంటి కనీస బుద్ధి. యాక్చువల్గా కష్టమైనా సరే సుఖమైనా సరే అవన్నీ ఈదుకుంటూ పోతేనే కదా సార్ జీవితం యాక్చువల్గా. సో ఇప్పుడు ఎవరు కూడా ఎలాంటి కష్టం వచ్చినా సరే, మన వీడియో చూస్తున్న వాళ్ళైనా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే లోకేష్ అన్న ఒకరు ఉండారు అని చెప్పేసి ఆయనకి రీచ్ అయితే వాళ్ళ అదృష్టం. ఒకసారి ట్యాగ్ చేసినారు కాలేదు, 2వ పంపించు, 3వ పంపించు, 4వ పంపించు, ఏదో ఒక సమయంలో వాళ్ళ టీం చూస్తుంది, ఆయన దృష్టిలో పడుతుంది, అప్పుడు ఆయన సహాయం చేస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది కదా. సో ప్రజా జీవితంలో వాళ్ళు వచ్చింది ప్రజల యొక్క జీవితాన్ని మెరుగుపరచడానికే కదా, వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉన్నాయి. సో రాజుకు చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం మనకున్న కష్టాలు యాక్చువల్గా. సో ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే లోకేష్ గారు ఇప్పుడు ఎంతో గొప్ప మనసుతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఏదైనా అప్పుల బాధతో కష్టపడుతున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మితిమించి అప్పులు చేసేసి ఇబ్బంది పడుతున్నా సరే, ఒకవేళ శరణు కోరితే ఏదో ఒక మార్గం ఉంటుంది కదా దానికి. గవర్నమెంట్ పరంగా వాళ్ళతో మాట్లాడడం ఏదో ఒక రకంగా ఉంటుంది కదా. ప్రాణం తీసుకోవడం పరిష్కారం కాదు సార్, యాక్చువల్గా కాదు. ఇంకొకటి అసలు ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అన్ని తీసుకొచ్చేటువంటి క్రమంలో ప్రభుత్వ పక్షాన్ని చేసేటువంటి హెల్ప్ ఒకవైపు చేస్తున్నారు,
ఇంకోవైపు పార్టీ పరంగా చేస్తున్నారు, వ్యక్తిగతంగా కూడా కొంతమందిని చదివించడానికి కానీ వాళ్ళకి డొనేషన్స్ లాగా ఇవ్వడం కానీ ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఏ విధంగా సెటప్ చేసుకుని ఉంటారో పార్టీ పరమైనటువంటి నిర్మాణాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. అది ఖచ్చితంగా కూడా పార్టీ పరంగా ఉంటుంది సార్. బహుశా ఇప్పుడు దీంట్లో అవసరమైతే ప్రభుత్వ పరంగా కూడా జనాలు పెట్టుకొని చేయడం మంచిది సార్. యాక్చువల్గా దేనికో మీరు సోషల్ మీడియాలో తప్పుడు మాటలు రాయండి అని చెప్పేసి ప్రజల డబ్బులు జీతాలకు ఇచ్చేటటువంటి నేపథ్యం ఉన్న మనకు ఇప్పుడు ప్రజల పన్నులతో తీసుకొచ్చినటువంటి డబ్బులు జీతాలుగా ఇచ్చి కొంతమందిని పెట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళని గుర్తించండి, వాళ్ళని దృష్టికి తీసుకురండి అని చెప్పడం తప్పైతే కాదు సార్. యాక్చువల్గా ఒక నెట్వర్క్ అయితే ఉంది ఆయనకి. ఆ నెట్వర్క్ అది ప్రభుత్వ పరంగా ఉందా లేకపోతే వాళ్ళ పార్టీ పరంగా ఉండదా అన్నది ఎటుచ్చి జనాలకి సొల్యూషన్ అయితే రావాలి, జనాలకి మేలు చేస్తున్నారు దాన్ని చూడాలి. ఈవెన్ ఒకవేళ ప్రభుత్వ పరంగా డబ్బులు ఇచ్చి పెట్టినప్పటికీ ఒక జీవితాన్ని కాపాడండి సార్. మొన్న పుష్ప థియేటర్ దగ్గర పోయి ఒక అమ్మ చనిపోయింది, 2 బిడ్డలు అనాథరైనాడు, ఒక భర్త అనాథైనాడు. జీవితం లాస్ అంటే లాసే కదా సార్. ఏ మూల ఏ ఒక్కరిని కాపాడినా సరే ఆ రోజు ఈయన లోకేష్ గారు గుండె మీద చేసుకొని మనస్ఫూర్తిగా పడుకొని నిద్రపోయేటటువంటి ఈ పదవులు వస్తుంటాయి పోతుంటాయి, డబ్బులు సంపాదిస్తుంటారు పోతుంటారు. ఒక మనిషిని కాపాడడం అన్నది, కష్టాల్లో ఉన్న మనిషిని గట్టెక్కించి వాడి జీవితంలో వెలుగులు నింపడం అన్నది సాక్షాత్తు దేవుడు చేసేటటువంటి కార్యక్రమాలు అయ్యి సార్. దేవుడు నేరుగా వచ్చి చేయదు కాబట్టి మనుషుల రూపంలోనే దేవుడు వచ్చి చేస్తారు. సో దీన్ని పార్టీలకు అతీతంగా దాంట్లో కూడా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు మన వీడియో చూస్తున్నారు కూడా కొంతమంది ట్రోల్ చూస్తారు. అది మీరు అన్నట్టు ఏంటంటే అనాగరిక ఆలోచన విధానాలు అవి. మంచి చేసినప్పుడు ఎవరైనా మంచిగా మనం చూడాలి. యాక్చువల్గా ఇప్పుడు రేపు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఒక కార్యకర్త బాధపడుతున్నాడని చెప్పి పెడితే చేయరా, చేయకపోతే ఆ తర్వాత యాకండి మీరు జనరల్గా చెప్తాం. ఎవరైనా సరే మనుషులుగా చూడాలి సార్ అది. సో ఈయన చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని 10 మంది దీన్ని చూస్తున్న 10 మందికి చెప్పి ఎవరు ఏ కష్టంలో ఉన్నా సరే లోకేష్ అన్న ఉన్నాడు, ఆయన దృష్టికి తీసుకెళ్తాము, ఆయన కాపాడతాడు అని చెప్పేసి చెయ్యవలసిందిగా నా ఫీలింగ్ సార్. యాక్చువల్గా రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఒక విధంగా సామాజిక మాధ్యమాలని ఉపయోగించుకోవడం ద్వారా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి లోకేష్ టీం చేస్తున్నటువంటి కృషి ఖచ్చితంగా ప్రశంసించదగినదని సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. అలానే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పుడు ప్రజలకి ముఖ్యంగా ఏ సమస్య ఉన్నా కానీ చావు దానికి పరిష్కారం కాదు. వివిధ వేదికలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు, అలానే మంత్రులు, రాజకీయ పార్టీలు కూడా ఇటు తెలుగుదేశం అటు జనసేన పార్టీ కూడా జనస్పందన కోసం, జన అవసరాల కోసం ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి ఈ వేదికలను ఉపయోగించుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి కానీ హేస్టీ డెసిషన్స్ తీసుకోవడం ద్వారా జీవితాలను ముగించడం పరిష్కారం కాదని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.